చెప్పుకోవచ్చు. క్రాంతి, ఇప్పుడు మనం చూసినట్టయితే నిన్న సజ్జల భూ ఆక్రమణలపై కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఇంత పెద్ద భూకుంభకోణం బయటపడింది. అంటే ఓవరాల్ దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలన్నా, ప్రభుత్వానికి సంబంధించి ఏం చెప్పాలన్నా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారానే ఏదైనా బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అటు అధికారులు కావచ్చు, నేతలు కావచ్చు, రాజకీయ నేతలు అందరూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డిది కలిసేలాగా గత ప్రభుత్వంలో ఉండేది. అయితే ప్రభుత్వ సలహాదారుడుగా కూడా ఆయన కొనసాగారు. గత ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా భూకి సంబంధించిన భూదందా, భూ కబ్జాలకు సంబంధించి పాల్పడ్డారు అనేదే పెద్ద ఆరోపణ. ఇక్కడ నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా కడప జిల్లాలో సజ్జల ఎస్టేట్స్ లో ఏదైతే అటవీ భూమి ఆక్రమించారో అనే దానికి సంబంధించి విచారణకు ఆదేశించడం జరిగింది. దానిలో దాదాపు 54 ఎకరాల మేర అటవీ భూమిని ఆక్రమించారు అనే దానికి సంబంధించి వస్తున్న ఆరోపణల నేపథ్యంలో దానిపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఇప్పటికే ఆ సజ్జల ఎస్టేట్స్ కి లోపలికి ఎవరిని వెళ్ళలేకపోవడంతో అటవీ అధికారులందరూ కూడా లోపలికి వెళ్లి ఆ సర్వేను కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అది గనక నిజమని తెలిస్తే ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు తనయుడి పైన కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఇక ఇది మరొక ముందే ఇప్పుడు తాజాగా అటు ఏపీ వ్యాప్తంగా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి బిరామీగా చెప్పుకునే శ్రీకాంత్, చెంకుర్తి శ్రీకాంత్ కి సంబంధించి భూదందా, భూ కుంభకోణం అంతా కూడా బయటకు వచ్చింది. రాజ్ న్యూస్ ద్వారా మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఏదైతే అటు విశాఖపట్నం కావచ్చు, గతంలో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ గా ఉన్న సింగ్, ఇతను చేమకుర్తి శ్రీకాంత్, ఇద్దరూ కలిసి కూడా కొంత కీలకంగా ఈ డాక్యుమెంట్లన్నీ కూడా ఫోర్జరీ చేసి అదేవిధంగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసే విధంగా కూడా కొన్ని కోట్ల విలువైన భూముల్ని ఇక్కడ రిజిస్ట్రేషన్లు చేశారు గత ప్రభుత్వ హయాంలో. అది కూడా 2021 నుంచి 2023 మధ్య ఈ రిజిస్ట్రేషన్లన్నీ జరిగినాయి. గతంలో ఎక్కడ లేని పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే వీటిలన్నిటికీ సంబంధించి కూడా శ్రీకాంత్ రెండో వివాహం చేసుకున్నాడు. తారా చౌదరికి సంబంధించి విశాఖలో ఉంటుంది. అయితే తన పేరు మీద కూడా విశాఖ మధ్యలపాలెంలో ఒక 5 కోట్ల విలువ చేసే భూమిని కూడా రిజిస్టర్ చేశాడు. అయితే తనకి సంబంధం లేదంటూ కూడా తారా చౌదరి చెప్తుంది. ప్రస్తుతం తారా చౌదరితో కూడా విడాకులు తీసుకుని విడిగా ఉండే ప్రయత్నం అయితే జరుగుతున్న పరిస్థితి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ భూ కుంభకోణానికి సంబంధించి ఇటు ఇబ్రహీంపట్నం కేంద్రంగా, అదేవిధంగా విజయవాడ, విశాఖ కేంద్రంగా పూర్తి స్థాయిలో ఈ భూ కుంభకోణం, భూ అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి. అప్పుడు ప్రభుత్వ పెద్దల అండదండలతో ఇవన్నీ జరిగాయంటూ కూడా సబ్ రిజిస్టర్ సింగ్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ ఆడియోలో మనం విన్నప్పుడు, మనం చూపిస్తున్నప్పుడు క్లియర్ గా అన్ని బయటికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అప్పుడు ప్రభుత్వ పెద్దలు, అదేవిధంగా పోలీసుల శాఖలో డీజీగా, డిఐజీగా ఉన్న, డీజీపీగా ఉన్న పెద్దల ఏ రకంగా ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది దానికి సంబంధించి కూడా క్లియర్ గా ఆడియోలో మెన్షన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. పూర్తి ఎవిడెన్స్ తో ఈ రోజు రాజ్ న్యూస్ స్క్రీన్ మీద మనం చూపిస్తున్నాము. ఆ డాక్యుమెంట్ ఎవిడెన్స్ కానీ, ఆడియో ఎవిడెన్స్ కానీ పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ కో ఏ రకంగా గత ప్రభుత్వ హయాంలో భూదందాలకి పాల్పడ్డారు, ఆయన బినామీలుగా ఉన్న శ్రీకాంత్, అదేవిధంగా సబ్ రిజిస్టర్ సింగ్ సహకారంతో ఏ రకంగా భూముల్ని ఆక్రమించారనే దానికి సంబంధించి ఈ రోజు రాజ్ న్యూస్ చూపించే ప్రయత్నం అయితే చేసింది.